అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 17. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. యెహోషువ దినములలో ఇశ్రాయేలీయులు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుటలో తప్పిపోవటం వలన వారు యెబూసీయులను వెలగొట్టలేకపోయిరి. బెన్యామీనీయులు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు, కట్టెలు నరుకుటకు, దాసులుగా తమతో ఉండుటకు అనుమతించిరి. అలాగున వారు పెద్ద తప్పు చేసిరి. ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఇచ్చటి గురుడివారును కుంటివారును నిన్ను తోలివేతురనిది. 2 సమూయేలు 5:7. దావీదు దేశమంతటి మీద రాజొకటకు ముందు ఈ యెబూసీయులందరూ ఓడించబడవలను. తరువాత ఒక్క యెబూసీయుడు ఎలాగున మిగిలి ఉండెనో చదువుము. అతన్ని తొలగించిన పిమ్మటనే దేవుడు దావీదుకు మందిరం యొక్క మచ్చును చూపెను. 2 సమూయేలు 24:15-25. దావీదు ఆ సమయంలో తన సొంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించెను. తన బలము కొరకు దేవుని వాక్యంపై ఆధారపడటకు బదులు అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళెను. అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యుద్ధకు తెచ్చెను. అదే స్థలము సొలొమోను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యెను. తర్వాత సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. 2 దినవృత్తాంతములు 3:1. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించిన స్థలం కూడా అదే. కావున దావీదు రాజ్యమంతటిపైన రాజగుటకు ముందు ఆ దేశము నుండి యెబూసీయులందరూ సంపూర్ణముగా వెళ్ళగొట్టబడవలెను. ఈ యెబూసీయులు తిరిగి జన్మించని వారిని గురించి మాట్లాడుచున్నారు. వారు లోక సంబంధులు. దేవుని మందిరములో వారికి ఏదైనాను కొంత అధికారం ఇచ్చినప్పుడు వారు యెబూసీయుల వలె బలముగా నగుదురు. తిరిగి జన్మించని వారికి దేవుని మందిరములో భాగము కానీ పాలు కానీ లేదు. అదే రీతిగా దేవునిచ్చే పిలువబడని వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు. కొన్ని గుంపుల మధ్య ఓటు వేయుట, ఎన్నుకొనుట ద్వారా కొంతమంది సంఘములో పదవిలోనికి తీసుకొని రాబడదురు. అందుచేతనే అచట ఆత్మీయ గొడ్డుబారిన స్థితి ఉండును. దేవుడు యెరూషలేము నుండి యెబూసీయులను వెలగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చెను. వారు దావీదును పరిహసించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేసెను. మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెలగొట్టిరి. అతడు యెబూసీయులను వెలగొట్టిన పిమ్మట అతడు వర్ధిల్లనారంభించి గొప్పవాడగుచు వచ్చెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 సమూయేలు 5:10. మార్జిన్లో అతడు ఇంకా ఎదుగుచూ వచ్చెను అని ఉన్నది. అది సంపూర్ణ విజయం గురించి మాట్లాడుతున్నది. కావున స్నేహం ద్వారా కానీ, లేక వివాహము ద్వారా కానీ, లేక ఏ ఇతర బంధుత్వం ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ యెబూసీయుడు రాకూడదని చూస్తున్నాము. అదే రీతిగా దేవుని మందిరములో ఏ యెబూసీయునికి కూడా భాగము లేదు. తిరిగి జన్మించని వారికి, దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరంలో ఏ భాగమును లేదు. ప్రైజ్ ది లార్డ్.